ప్రియులారా, 28వ దినము సాయంకాలం యేసయ్యను గూర్చి తెలుసుకోవడానికి, ఆయన సిలువను ధ్యానించుకోవడానికి, ఆయనకి దగ్గరగా మనం రావడానికి, మన పాప స్వభావాన్ని దినదినము కడుక్కుంటూ ఆయన బిడ్డల వలె ఆయన స్వరూప్యములోనికి మనం మారడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన స్తుతించుకుంటూ ఈ సాయంకాలం ప్రార్థనతో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నిజమైన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నేను అద్వితీయ దేవుడను, ఒకే ఒక రక్షకుడునని సెలవిచ్చావు. ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్, ఐ ఆమ్ ద ఓన్లీ వన్ లార్డ్ అని చెప్పారు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాలం నిన్ను గూర్చి తెలుసుకుంటూ దేవా, నీకు దగ్గరగా రావాలని, నీతో నడవాలని, నీతో స్నేహం చేయాలని, నీతోనే సదాకాలం ఉండాలని, ఈ లోకం శాశ్వతము కాదని, మనుషులు శాశ్వతం కాదని, అందరినీ విడిచిపెట్టవలసి వస్తుందని మేము గ్రహించి నిజమైనటువంటి తోడు కొరకు, నిత్యము ఉండే తోడు కొరకు నిన్ను వెతుక్కుంటున్నాం ప్రభా. ఎందుకంటే నువ్వు ప్రపంచం అంతటికి ఒక మాట చెప్పావు, నేను ఇమ్మానుయేల్ అనే దేవుడను, సదాకాలము నన్ను వెంబడించు వారికి తోడై ఉంటానని చెప్పావు. కాబట్టి నిన్ను ఎవరు వెంబడిస్తారో, నిన్నెవరు నమ్ముతారో, నీకెవరు భయపడతారో, నీ వాక్యానుసారముగా నీ ప్రబోధమును విని నీ ఖండనను తీసుకొని దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉన్నవారికి నువ్వు తోడుగా ఉంటావు, నడిపిస్తావు అని నీ వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని బట్టి నన్ను, నా కుటుంబమును, నా సంఘములో ఎవరు యథార్థంగా ఉంటారో, ఎవరు నీకు భయపడి నీతిగా ఉంటారో వాళ్ళందరినీ చేయి పట్టి నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే మా ప్రార్థనలు వింటున్నారో ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ హెవెన్లీ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా నాయన ఎంతోమంది వింటూ ఉన్నారు నాయన. వారందరితో మీరు మాట్లాడండి, వారికి నువ్వు తోడుగా ఉండుము, వారి కుటుంబములను సాతాను బంధకముల నుండి విడిపించండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో, ఏ అవసరత ఉన్నదో నాయన, ఏ రోగములు ఉన్నవో సమస్త విడుదలను మీరు అనుగ్రహించి ప్రతి బిడ్డకు నేను తోడున్నానని చెప్పి, స్వస్థత లేని వాళ్ళకి స్వస్థత, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యము, ఇక వివాహం జరగవలసిన వాళ్ళకి చక్కని వివాహాలు జరుగునట్లును, ఉద్యోగం లేని వారికి చక్కని ఉద్యోగాలు వచ్చినట్లును నువ్వు చేయగలవు ప్రభా. ఎందుకంటే నువ్వు సార్వభౌమాధికారివి, సమస్తము నీ చేతుల్లో ఉన్నది. నీకు భయపడేటటువంటి వారికి, నీ చిత్తము చేసేటటువంటి వారికి నువ్వెన్ని దీవెనలు ఇస్తావో నీ వాక్యంలో ఉన్నది. అట్టి దీవెనలు ఈ వాక్యం విని నమ్మి పశ్చాత్తాపముతో మారు మనస్సు పొంది నీ చిత్తానుసారముగా వాక్యమును చదువుతూ ప్రార్థన చేస్తూ నీ మీద ఆనుకొని నిన్ను స్తుతించే ప్రతి బిడ్డకును నీ ఆశీర్వాదములు దయచేయమని, ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ యొక్క 28వ దినమున క్రీస్తుని గురించి మరి కొంచెం తెలుసుకోవడానికి దేవుని వాక్యంలోనికి వెళదాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈరోజు 10-11లో 2-3 అంశాలు తక్కువ సమయంలో మనం చూసుకోవాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మనం 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనం అక్కడ మొదటి నుండి కూడా చూస్తే, లేక 3వ వచనము నుండి 9వ వచనం, లేక 3వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు కొన్ని సత్యాలు చెప్తా ఉన్నారు. ఎందుకు మనం ఇవి తెలుసుకోవాలంటే ఈ దినాలకు చాలా అవసరం. చెప్పాలంటే యేసయ్య బ్రతుకున్న దినాల్లో ఈ ప్రశ్న శాస్త్రులు పరిసయ్యులు వేశారు, కానీ వాళ్ళకంత అవసరత లేదు. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా భయపడి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ యూదులు, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రోపదేశకులకు భయపడి చాలా ఖచ్చితంగా ఉండేవారు వాళ్ళు. కాబట్టి తొందరగా వాళ్ళ తప్పులు చేసేవాడు కాదు. ఎందుకంటే తప్పు చేస్తే భయంకరమైన శిక్ష. యాజకుడే మధ్యలోకి తీసుకొచ్చి కొట్టి చంపేయాలి జనాల్ని, ఇతడు తప్పు చేశాడని. ఒక వ్యభిచారం చేసిన రాళ్ళతో కొట్టేయండి అని చెప్తారు. మరి అలాంటి భక్తి అయితే మనం ఏం కడతామండి? కడతారండి మీరు? ఇప్పుడే కరెక్ట్గా లేరు, అప్పుడేం కడతారు మీరు? కట్టలేరు అసలేని. ఇక దేవుడి లిస్టులో ఉండం మనం. చెప్పాలంటే మనం అంజులు, మనం లోకంలో సాతానుడు మనల్ని బయటకు లాగేశాడు యేసయ్య బిడ్డల్లో నుండి. కాబట్టి మనం విగ్రహారాధికులము, అన్యులము, అన్యాచారాల సాంప్రదాయాలు పాటిస్తూ లోకంలో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనం ఇశ్రాయేలీల దృష్టి లిస్టులో ఉన్నాం. క్రీస్తుకి నీ లోకానికి రాకపోతే అసలు మనం క్రైస్తవులం కాదు. అలాగని మనకు వేరే పరలోకమో లేదు, మనల్ని రక్షించడానికి వేరే దేవుడు లేడు. అది గుర్తుపెట్టుకోవాలి, మనం తెలుసుకోవాలి చాలా సత్యాలు. కానీ కృప చేత దేవుడే నరరూపే ఈ లోకానికి వచ్చింది. ఎందుకో తెలుసా? మనలాంటి అన్యుల కోసం.
యూదులు ఇశ్రాయేలీల కోసం కాదు, వాళ్ళ కోసం యెహోవా దేవుడు ఉన్నాడు. క్రీస్తుగా ఇశ్రాయేలు పేద ప్రజలందరి కొరకు వచ్చాడు. కానీ అన్యజనమైన మనందరి కోసం ఎందుకు వచ్చాడు? ఆయన మనిషిగా వచ్చి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ధారపోసి చెప్పాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడే అన్యజనులు ఈ లోకంలో ప్రకృతిని, సృష్టిని పూజిస్తూ నిజమైన దేవుడైనా నన్ను ఎరగనటువంటి మీకు వెలుగంటే ఇష్టమే, కానీ నేనే నిజమైన వెలుగని తెలీదు, అందుకే నేను వెలుగుగా ఈ లోకానికి వచ్చానని పరిచయం చేసుకున్నాడు దేవుడు. రెండవది, నేను దేవుడిగా వచ్చానని చెప్పాడు. కాబట్టి ఆ వెలుగును మర్చిపోయారు. క్రీస్తు అన్యజనులకు వెలుగుగా వచ్చాడు, ప్రజలకు మహిమగా వచ్చాడు. కాబట్టి అన్యజనులతో పాటు అందులో ఉన్నవాళ్ళు మనం కూడా వెలిగించబడాలని వచ్చాడు. వచ్చిన తర్వాత క్రీస్తు వచ్చి ఆయన ప్రాణం పెట్టి చనిపోయి వెళ్ళిపోతే ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు చనిపోయాడు అనే ఆలోచన లేదు ప్రజలకే. ఏం చనిపోయాడు, చంపేశారు, వెళ్ళిపోయాడు అనుకున్నారు. అసలైన సువార్త అక్కడ ప్రారంభమైంది. శిష్యులు అప్పుడు మొదలు పెట్టారు, ఎందుకు చనిపోయాడు, మీకోసం, మీరు చేసిన పాపాల కోసం ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు చనిపోయి శుక్రవారం ఎందుకు చనిపోయాడు, ఆదివారం ఎందుకు మనకు కనబడ్డాడో, శనివారం ఏమయ్యాడు అనే విషయాలు శిష్యులందరూ కూడా బోధిస్తూ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తుంటే అవి పరిశుద్ధులు ఇందులో రాశారు. ఎందుకంటే మనం తెలుసుకోవటానికి ఇది మనకు అవసరం. శనివారం మన కోసం ప్రయాసపడ్డాడు, శుక్రవారం ఇశ్రాయేలు యూదుల కొరకు చనిపోయాడు, శనివారం పాతాళానికి వెళ్ళి మన పితరుల తాతలు ముత్తాతలు పాపములో ఉండి పాపాలు చేసి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయారు, వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి సువార్త లేదు, వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు. వాళ్ళ కోసం పాతాళానికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అందుకే సమాధులు పగిలిపోయినాయి, సమాధులను మనుషులు వచ్చారు. శనివారం శరను చెరగా పట్టడానికి పాతాళానికి వెళ్ళి ఆయన ఆదివారం ఉదయం తిరిగి లేచి వచ్చి ఆ చచ్చిన వాళ్ళందరినీ ఆయన బయటికి లేపేసి దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళేంటి, చచ్చి సమాధిలో ఉన్నోళ్ళు ఏంటి, అందరూ మనం ఏంటి, అందరం ఒకేసారి ఈ భూమి పుట్టినది మొదలుకొని జగత్ పునాది వేసిన ఆది కాలము నుండి ఈ ప్రపంచం రెండో అక్కడ అంతమయ్యే వరకు ఉన్న జనమందరూ ప్రోగు చేయబడతారు ఒక్కసారే. అప్పుడు ఉంటుంది అందరికీ తీర్పు. ఈరోజు మనం ఎంత ఖచ్చితంగా మనం బ్రతుకుతామో, ఖచ్చితం అంటే మనం ఏదో అనుకుంటున్నాం, మనం చేసే కొంచెం భక్తి చాలా ఖచ్చితం అనుకుంటున్నాం. మనం అసలు నేనే ఖచ్చితం కాదనుకుంటాను. నన్ను అందరూ చూసా అంటే నీకు చాలా స్ట్రిక్ట్రా, ఈ గుడికి వెళ్తే ఎలాగరా బాబు, వీడు మాటల్లో స్ట్రిక్ట్, వీడు అన్నింటిలో స్ట్రిక్ట్ అని తప్పు పట్టుకోవటానికి చూస్తారు. తప్పు చేసేవాడిని తప్పు పట్టుకోగలరు, తప్పు చేయలేని ఏం చేస్తారు? అయినా పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉంటే మనం ఎందుకు తప్పు చేస్తామండి? వాక్యంతో నిండిపోయినోడు ఎందుకు తప్పు చేస్తాడండి? ఇతరుల రక్షణ పొందాలని కన్నీళ్ళు కాచేవాడు ఎందుకు తప్పు చేస్తాడండి? మోకాళ్ళ నుండి రక్తం కారేవాడు తప్పు చేయడు, ఆడెందుకు చేస్తాడు తప్పు? దొంగలు చేస్తారు, తిని బాగా బలిసి పాపంలో బ్రతుకుతూ శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ ఇచ్చేదాకా దేవుడు, ఇచ్చేసాక దేవుడు అక్కర్లేదు, మందిరం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని తిరుగుతారు చూసారు, వాళ్ళ కోసమే. అందుకే దేవుడు అన్నాడు, అంచె దినాల్లో మందిరాలు ఉండవు, తూర్పు నుండి పడమరకే మంచి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందుదాం, ప్రార్థన చేయించుకుందాం అంటే దొరకరు. ఇచ్చిన దానిని కాళ్ళు దన్నుకున్న వాళ్ళకి వాక్యం దొరకదు. చాలామంది అనుకుంటున్నారు. అందుకే వేమను ఒక శతకం కూడా రాస్తాడు, మాకు పాస్టర్లు ఉన్నారు, మా బంధువుల్లో పాస్టర్లు లేరా, బిషప్ లేరా, రెవరెండ్ లేరా అని అనుకోండి. అంత మంచోళ్ళు అయినప్పుడు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపోవాలి అక్కడికి. ఎవరు మంచోళ్ళో, ఎవరు పరిశుద్ధులో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. పై భక్తి కట్టేవాడి దగ్గర ఉండకూడదు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నాడు కదండి. భక్తిలో తేడా ఉందండి, ఖచ్చితంగా ఉందనుకుంటే వెళ్ళిపోవడమే. దాని అంతం ఏంటో మనకు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఈరోజు నేను అనుకుంటాను, వయసు పెరుగుతున్నా కూడా నేను ఇంకా ఖచ్చితంగా లేను ప్రభు అని నేను ప్రభు పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాను. అయ్యో యవనస్తులు పాడైపోతున్నారే, మా పిల్లలను మేమే పాడు చేసేసుకుంటున్నామే, వాళ్ళకి గర్వం నేర్పిస్తాం, వాళ్ళకి అహంకారం నేర్పిస్తాం, వాళ్ళకి ప్రెస్టీజ్ నేర్పిస్తాం, పేదలతో కలవనివ్వము, కష్టపడి పని చేయనివ్వము, మేమే చెడగొట్టేసుకున్నామే. క్రీస్తే పరిచర్య చేయటానికి వచ్చాడు. మన బిడ్డలు సోమరోళ్ళో లేకపోతే చురుకుగా పనిచేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవుల బిడ్డలను అలా పెంచరు. యోసేపు మరియమ్మలో యేసు ప్రభుని ఎలా పెంచారు? బాబు నువ్వు పుట్టినప్పుడే దేవదూతలు వచ్చేసారు, మాకు అందరు కనబడ్డా, నువ్వు దేవుడు అంట, నువ్వు మా బిడ్డవు కాదు, మేము చాలా భయపడుతున్నాం బాబు టిఫిన్ ఎట్టమంటావా, అన్నం పెట్టమంటావా, బాబు యేసు కొంచెం ఏమన్నా ఓ బకెట్ నీళ్ళు తెచ్చి పెడతావా, నీకు చెప్పొచ్చా చెప్పకూడదా పని? వాళ్ళ నాన్న వచ్చి బాబు కొంచెం కర్రలు ఎలా తీసుకురారా, తెస్తావా కర్రలో, కొంచెం దీనికి మేకులు కొట్టగలవా, నా కూడా కొంచెం పని చేయడానికి వస్తావా, బెంచీలు తయారు చేద్దాం, అసలు నిన్ను పిల్లొచ్చా పిల్లకూడదా, నువ్వు దేవుడు అని చెప్తున్నారు కదా అని ఏమన్నా అన్నారా?
ఏం పెంచారండి యోసేపు మరియమ్మలో? సాధారణమైన వ్యక్తిగా అన్నాడు, నేను సాధారణంగా ఉండడానికి వచ్చాను దేవుడిని అయినా కూడా, మీరు నన్ను కొట్టండి, తిట్టండి, గద్దించండి, ఏ పని ఇవ్వండి చేస్తానన్నాడు. క్రీస్తు మనసు ఏది మనకి? ఏం చేస్తున్నాం మనం? పిల్లల్ని ఎలా పెంచుకొస్తున్నాం మనం? ఇక్కడే తేడా వచ్చేస్తుంది మన భక్తిలో. వాక్యానుసారముగా, దేవుని వాక్య చిత్తానుసారంగా చావైనా బ్రతుకైనా నిలబడేటటువంటి దైవజనుడు నీకు దొరికితే వెళ్ళిపో. మనం పాపం చేసే దైవజనుడి దగ్గరికి వెళ్తాడు, మనల్ని సమర్థిస్తాడని అనుకోకండి. అలాంటి భక్తి కట్టుకోకండి, వద్దండి. ఇంకా నిజమైన దేవుడు ఉన్నాడు, సృష్టి ఉంది, ఆయనే మనల్ని సృష్టించాడని నిజంగా మీరు నమ్మితే ఆయన కొరకే బతకండి, అంతే అండి. అంతే కావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మీ హృదయాలు దేవునికి ఇవ్వటం, మారు మనసు రక్షణ. ఈ భక్తిని వదిలేసుకుంటే వేస్ట్ అండి. అన్యులు నయమండి, తుఫాను వస్తుంది, ప్రమాదాలు వస్తున్నాయన్నా సరే ఏమండి, ఆ రాయిలు రప్పలు ముక్కుకోవడం కోసం పరుగులు ఎడతారండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని పరిగెడతారండి. నేను ఒకరి గురించి విన్నాను, మేము ప్రతి సంవత్సరం ప్రతి పండుగను మేము ఆచరిస్తామండి, మరి మీరు పేదోళ్ళు కదంటే మేము అప్పు చేసుకునైనా సరే మేము కొనుక్కున్న బంగారాన్ని అమ్మేసైనా మేము పూజలకు వెళ్ళిపోతాం మేము అన్నారు. ఆస్తులు అమ్మేసుకుంటున్నారు దేనికి? పూజల కోసం. అంటే వాళ్ళకి దేవుడు అంటే ఎంత భక్తో చూడండి. వాళ్ళకే మనకి తేడా ఏముందండి? ఏముందండి? ఉపయోగం ఏంటండి? మనము దేవుడు అన్నాడు అన్యులు చూసి నేర్చుకోండి, విగ్రహాదిని చూసి నేర్చుకోండి. మీరు అన్యులు చూసి నేర్చుకోండి, వాళ్ళ మనసులు చూడండి, వాళ్ళ డెడికేషన్ చూడండి, వాళ్ళు ఒక దానికి ఎంత సమర్పణతో ఎలా కడతారో, ఉపవాసం ఉంటే ఎలా ఉంటారో చూడండి, వాళ్ళు మఠం వేసుకుంటే ఎలా ఉంటారు. చాలామందికి అనేక రోగాలు ఉంటాయి. ఆ రోగాలు ఏం జరుగుతుందో తెలుసా? చలికాలం తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి ఏమంటే చన్నీళ్ళు లేక గోదావరి నది స్నానం చేస్తే కొంతమందికి పక్షవాతం వస్తుంది, కొంతమంది చచ్చిపోతారు. తెలుసా మీకు? తెలీదా మీకు? ఒక పాస్టర్ గారి యొక్క భార్య కూడా అలాగే ఆమెకు నరాల బలహీనతలు అన్నీ ఉంటాయి, షుగర్, బీపీ, అన్ని రోగాలు ఉంటాయి. ఆమెని తెల్లవారుజాముని స్నానం చేయించేశారు. చేయిస్తే కొద్దిసేపుల్లోనే శరీరం కాళ్ళు బిగిసిపోయి చచ్చిపోయింది. ఆయనను అవి వదలరు, వాళ్ళ టైం మెయింటైన్ చేస్తారు. దేవుడు భక్తిది, పాప క్షమాపణ. ఆ దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడని పరుగులు ఎడుతున్నారు. మనకు తెలుసు అది ఎంత సత్యం, అది ఎంత అసత్యం. మరి తెలుసునోళ్ళు మనం ఏం చేస్తున్నామండి? ఇది పాపము, ఇది రొచ్చు, ఇది ప్రమాదము, ఇది ప్రాణాపాయము అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? ఓ మొబైల్ని వాడుకుంటాం రాదు మనకే, మనమేం క్రైస్తులు? ఓ మొబైల్ని వాడుకుంటాం రాదు. నేను అందుకే ఎక్కడికి వెళ్ళిన మాట చెప్తుంటాను, అందుకే 2సారి పిల్లరు నన్ను. నీ మొబైల్ చూస్తే చాలు నీ మైండ్ ఎలాగుందో, నీ హృదయం ఎలాగుందో తెలిసిపోద్ది మొబైల్ చెక్ చేస్తే. నువ్వెంత చెరిపేసినా సరే, నువ్వెన్ని చెరిపేసుకో, ఎన్ని నాటకాలు ఆడుకో, ఎన్ని రకరకాలైనటువంటివి చేసుకో. ఈరోజు అలాగే దైవజనుడు చెప్తున్నాడు. ఇంకా నాకైతే ఒక మాట చెప్పనా, నాకు ఫోన్ ఉంది, నాకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నాకేం ఉండవు. మా బాబు గారిని అడగండి చూస్తాను, నాకు ఏది రాదో. అదేదో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు ఎందులోనో పంపిస్తారు నాకు ఇంక ఓపెన్ అవ్వవు, నేను చూడండి. ఇంకా అవి ఇన్స్టాల్ చేసుకుందాం చూద్దామని చెత్త. నాకు అదెందుకు, నాకు అంత టైం లేదు. నాశనం అయిపోతున్నారు జనాలు. యుద్ధం ఆగలేదా? ఎంత బాధ అండి మనకి. రేపు అన్నీ పెరిగిపోతే ఏం చేస్తామండి? కుటుంబాలు ఎలా ఉన్నారో తెలుసా? విచ్ఛిన్నం అయిపోయి, ఎవరికే చెప్పుకోలేక, ఆదరించేవాడు లేక, ఏ పురుగుల ముందు తెచ్చుకుని కుటుంబం తలుపులు వేసుకుని తినేసి చచ్చిపోతున్నారు. ఇదే పరిస్థితి ప్రతి కుటుంబానికి వస్తే ఇళ్ళంతా కొంపు కొట్టవా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించనని ఐగుప్తురాజు చెప్పినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు ప్రతి ఐగుప్తీల ఇంట్లో ప్రథమ సంతానం చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కంపు కొట్టింది. బైబుల్ తీసేయటానికి లేదు. ఒక్క పొల్లైనా తప్పిపోతే నెరవేరుతుందని ఉంది. జనం అనుకుంటున్నారు కొత్త నిబంధన నెరవేరుతుంది, పాత నిబంధన సంబంధం లేదు. కాదు, పాత నిబంధన కూడా. ఎందుకు పాత నిబంధన కనెక్ట్ చేశాడు తెలుసా? దేవుడు మాట అంటాడు, ఏమంటాడో, నోవోహు దినాల వల్ల అంచె దినాలు ఉంటాయి. మరి పాత నిబంధన కట్ చేయలేదు అంటే కదా దేవుడు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన తీసేశాడా? చాలాసార్లు కోట్ చేశాడు. కొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్తాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అంటాడు. అబ్రహాం ఎక్కడ ఉంటాడో? ఆదికాండం 12లోనే స్టార్ట్ అవుతాడు. ఇంకా 7వ అధ్యాయంలోకి వచ్చి ఆదికాండం 7వ అధ్యాయంలోనే ఏమంటాడు దేవుడు? నోవాహు దినాల్లాగా ఉంటాయి, ఎంచి దినాలు చూసుకోండి. సేమ్ అది ఇంకా చెప్తున్నాడు. ఇంకా చెప్పాలండి అంటాడు, మీరు కొత్త ఆదాం ఒకడు వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు. పాత ఆదాం అన్నాడు చూసావా, దేవుని మాట వినలేనాడు, భార్య చెప్పినట్టు అన్నాడు. ఆడి మాట మీరు ఎందుకు వింటారు? ఆ ఆదామును గుర్తు చేసుకోండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అవ్వను గుర్తు చేసుకోండి. ఆదాం పాపం చేయలేదు, అవ్వ చేసింది. ఆడోళ్ళ వల్ల కుటుంబాలు కూలిపోతాయి, ఆడోళ్ళ వల్ల కుటుంబాలు కట్టబడతాయి.
మీ భార్యలు కుటుంబాలు కడుతున్నారా, కూల్చుకుంటున్నారా? మిమ్మల్ని దిగజారుస్తున్నారా, మిమ్మల్ని లేపుతున్నారా? చూసుకోమంటున్నాడు దేవుడు. అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి తిరిగి చెప్తున్నాడా లేదా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి నాకు. అవునా కదా? అంటే పైకి అనుకుంటాం ధర్మశాస్త్రం దానికి సంబంధం లేదు, ఇది లేదు. ధర్మశాస్త్రంలో కొన్ని తీసేశాడు, సున్నత అనేది తీసేశాడు, సున్నత అవసరం లేదు. ఇవన్నీ చూస్తే ఆనాడు ఈనాడు గ్రంథంలో అన్నీ నెరవేరుతున్నాయి. కానీ మనం ఏమి నేర్చుకుంటున్నాం? చాలా ఇంపార్టెంట్ అండి. భక్తి మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాలండి. 1-2 గంటలైనా. నేను ఇక్కడ బరువులు మోపట్లేదు, మిమ్మల్ని కష్టపెట్టట్లేదు. ఇది చాలా ఈజీ అయింది. లోతైన సత్యాలు ఇక్కడ మీకు ప్రకటించబడుతున్నాయి. ప్రార్థనా శక్తిని పొందుకోవడం. ఎక్కడున్నా పరిశుద్ధ హృదయము, మంచి మనస్సాక్షితో ప్రార్థన చేస్తే, ఈరోజు కొన్ని మాటలు అవి చెప్తాను మీకు నేను. ఆ భక్తి మనం కట్టుకుంటే మనం ఎంత బలంగా ధైర్యంగా ఉంటామండి. ఇక్కడ భక్తి కట్టుకుంటే నువ్వు ఏ సంఘంలో కూర్చున్నా నువ్వు ధైర్యంగా కూర్చుంటావు. ప్రభు నా పక్కన ఉన్నాడు, కుడి పక్కనే, నా తల మీద కనబడిన కిరీటం ఉందన్నంత ధైర్యంగా ఉంటాను. సంఘాలు ఎలాగున్నాయి, బోధలు ఎలాగున్నాయి, నేను ఖచ్చితమైన నేను చెప్పడంలా, నాకు దేవుడిచ్చింది నేను చెప్తున్నాను. మీకు ప్రార్థన చేయండి, దర్శనం ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు. అంచెదినాల్లో అందరి మీద ఆత్మ కృమ్మరిస్తాడు. నాలో తప్పు ఉందా నిలబెట్టి అడగండి. సేవకుడిని అడగలేనటువంటి విశ్వాసులు ఏం విశ్వాసులండి? మా సేవకుడు గొప్పోడు అని పొగడడం కాదు, డబ్బా కొట్టుకోవడం కాదు. అయ్యా మీరు ఇలా ఉన్నారేంటి అని అడగాలి. ఆనాడు దావీదు మహారాజు ఆయన ఇశ్రాయేలీలకు, యూదులందరికీ కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంటే నా దగ్గర అసిస్టెంట్ కింద ఉండి ప్రార్థన చేయవయ్యా అని ఓ సేవకుడిని పెట్టుకున్నాడు, సమూయేలుని. సమూయేలు ఏం చేశాడండి? నా దగ్గర ఉన్నాడు కదా చిత్తం మహారాజా, రాజుగారు ఇలా అనుకుంటున్నారండి జనాలు, మీరు కొంచెం ఏదో తప్పులు చేశారంటండి, తప్పు అయిపోతున్నాడు బాబు, ఏమన్నా అడిగానని నన్ను చంపేయకండి బాబు, నా తల తీసేయకండి, ప్రజలందరూ ఇలాగ అనుకుంటున్నారండి అని అన్నాడా? ఓ స్టోరీ చెప్పాడు. నువ్వేనాయా, నీ దగ్గర నేను పని చేయటం ఏంటి, నువ్వు రాజు 40 సంవత్సరాలు ఒక అమాయకుడు భార్యను పాడు చేశావు, దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు నాకు చెప్పాడు. చెప్పగలమండి? ఏ సేవకుడు చెప్తాడండి మీకు అలాగా? నేను చెప్తాను, నేను నచ్చను ఎవరికే చెప్పాలి. ఆనాడు సమూయేలు దగ్గర నుండి మోషే ప్రవక్త, మోషే కూడా అదే చెప్పాడు, ఇశ్రాయేలులారా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ అన్నయ్యని పిలిచి ఏమన్నాడు తెలుసా మోషే? అహరోను, ఏంటయ్యా నువ్వు చేసే పని, నీ కొడుకులేంటా ఎలా జాగ్రత్త అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు భక్తిలో కరెక్ట్గా లేవా, నీ బిడ్డలు ఏమవుతారో చూసుకోమన్నారు. జాగ్రత్త అండి, మనం కూడా అదే చూసుకోవాలి. మనం కరెక్ట్గా భయంతో భక్తి కట్టి పిల్లల్ని పెంచకపోతే ఈయన ఎవడని చెప్పడానికి అని అనుకుంటే ఈ మందిలోకి వస్తే మాత్రం దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు మిమ్మల్ని. అహరోను పిల్లలు ఏమయ్యారండి ఇద్దరు? మోషే చెప్తానే ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి అని. కొండ మీదకి వెళ్ళి 40 దినములుండి ఆ ఆజ్ఞలు పట్టుకుని కిందకు వచ్చేసరికి ఏం చేయగలిగాడండి అహరోను? ఓ విగ్రహం తయారు చేసి ఇదే మిమ్మల్ని తీసుకొచ్చింది అంటాడు. మోషేకి ఇచ్చిన దర్శనం అహరోనికి లేదు. పోన్లే మా అన్నయ్య కదా, అన్నయ్య ఏంటన్నయ్య ఎలా చేసావు, విగ్రహాన్ని ఎందుకు చేసావు అన్నయ్య, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను, కొంచెం లేట్ అయింది, మనం ఒకటే కదా, రక్త సంబంధం కదా, ఎందుకు ఇలా చేసావు, ప్రజలందరినీ ఎందుకు ఇలా చేసావు, ఏసై కోపడుతున్నాడు అన్నయ్య, అదా నువ్వురా మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసి క్షమించు ప్రభు అని అడుగుదాం అన్నాడా? ఎంత పని చేసావు నువ్వు, నిన్ను యాజకుడిగా చేస్తే ఎంత పని చేసావు నువ్వు, ఇది న్యాయమా? విగ్రహం చేస్తావా నువ్వు? దేవుడేం ప్రవచించాడు, వాళ్ళందరూ నాశనం అయిపోతారు చెప్పాడంతే. ఎవరు నా పక్షం ఉంటారు, నా పక్షానికి వచ్చేయండి. దాన్ని నూరి అదంతా ఆ శత్రువులకు తాగించి, మీరు నా పక్షాన్ని ఉన్నవాళ్ళు ఎవడైతే దూడను పూజించాడో వాడిని తలకాయలు తీసేయండి అన్నాడు. ఈ పక్షానికి వచ్చి తలకాయలు తీసి పడేశారు. అహరోనన్నా నువ్వు చాలా తప్పు చేశావు, నీ ఆయుష్ను పోగొట్టుకున్నావు. కొద్ది రోజుల్లోనే దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసుకొచ్చే పైకి, కొండ మీదకి తీసుకొచ్చే అహరోన్ని అన్నాడు, పైకి తీసుకుపోతానన్నాడు దేవుడు. ఇంకా అతడు ఒప్పుకున్నాడు కాబట్టి పరలోకం వెళ్ళాడు, లేకపోతే వెళ్ళాడు పరలోకం. సమాధి ఎలా జరిగింది? తన కొడుకుని తీసుకుని, నువ్వెవరిని తేవద్దు, జనం అందరూ రావద్దు, నేను కిందకి రాను, నేను జనాలను చూడను, తీసుకురామంటే పైకి తీసుకెళ్తే పైన చచ్చిపోయాడు. ఎవరు కప్పెట్టారు? అన్నయ్య చచ్చిపోయాడు, తమ్ముడు కొడుకు ఇద్దరు కప్పెట్టి, బాధపడకరా మీ నాన్న గురించి, మరి చిన్నాన్న నన్ను ఏం చేయమంటావు, మీ నాన్న స్థానంలో నువ్వు పరిచర్య చేయి, ఖచ్చితంగా నిలబడు అని చెప్పి చేయలేదా? సమూయేలు ఒక ప్రవక్త, మోషే ఒక ప్రవక్త. ఇలా ప్రవక్తలు చూసుకుంటూ వస్తే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంత గొప్ప ప్రవక్త. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? అలా బతకాలని ఆశ ఉందండి. ఒక్కరోజైనా నీ ఒక్కరోజు చంపేశారు కదండి, ఖచ్చితంగా బోధిస్తే. ఎవరు బోధిస్తున్నారండి? వాళ్ళు ఏం చెప్పారండి? వీళ్ళందరూ చెప్పింది పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, సరి చేసుకోండి, రక్షణ పొందండి, దేవుని రాకడ వచ్చేస్తుంది, ప్రపంచం అంతం అవుతుంది, వ్యభిచారం చేసేవాడు మానేయాలి, దొంగతనం చేసేవాడు మానేయాలి, లంచగొండి తీసుకోకూడదు, ఇవన్నీ చెప్పాడా? బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నది దగ్గర చేశాడు ప్రసంగం.
అన్ని చెప్పాక కూడా ఆ పాపాల్లో బతుకుతూ కూడా మాకు ఇచ్చే బాప్తిస్మం అని వచ్చారు. నేనెవరు? సర్ప సంతానమా అన్నాడు. మమ్మల్ని సర్ప సంతానం అంటావా నువ్వు? మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేయలేకపోయారు. ఆత్మశక్తితో ఉన్నాడు అక్కడ. ఒక యాజకులు కొడుకు ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది. అక్కడ జనం అందరికీ తెలుసు. సర్ప సంతానమా అని పిలిచాడు. సైతానుతో నిండి ఉన్న వాళ్ళారా, ఏంటి మీకు బాప్తీసాలు ఇవ్వాలా? సైతాన్తో నిండిపోయి బాప్తీసాలు తీసేసుకుంటున్నారు. సైతాన్తో నిండిపోయి ప్రభురాత్రి భూములు తీసేసుకుంటున్నారు. సైతాన్తో నిండిపోయి ఉంటున్నారు జనాలు. మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. మారు మనసు పొందండి, ఫలాలు ఫలించండి, అప్పుడు రండి ఇస్తాను బాప్తీసం అన్నాడు. దాన్ని కూడా తప్పుడు బోధ చేసేస్తారు. 3వ అధ్యాయంలో 3వ వచనం నుండి ఉన్నటువంటి వాక్యాన్ని నేర్చుకోవాలి. కాస్త వెళ్ళండి, కాస్త గ్రీకు హీబ్రూ చదవండి, ఏ యాంప్లిఫైడ్ బైబుల్ చదవండి, బైబుల్ డిక్షనరీ చదవండి. కావాలంటే గంటల మోకరించి ప్రార్థన చేయండి. కానీ పెట్ట కథలు కాకు కథలు చెప్పి మనం విశ్వాసాలను పాడు చేయకూడదండి. ఖచ్చితమైన భక్తి కట్టినట్లు చేస్తే కనీసం మనం కూర్చొని ప్రార్థిస్తున్నాం. మనకంటే బలవంతులు తయారవుతారు, మనకంటే దేవుడి కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు, మనకంటే మంచి వాక్యం చెప్పి అనేకులను రక్షణలోకి నడిపించేవాళ్ళు, దేశాలను కదిలించేవాళ్ళు తయారవుతారు మన విశ్వాసుల్లో. చాలామంది ఉంటారండి ప్రతి సంఘంలో, మన సంఘంలో కాదు అనేక సంఘాల్లో మనకంటే మంచి భక్తి కట్టుకుని, ఇప్పుడు మనలాంటి భక్తి కంటే మన పిల్లలు, మన బంధువుల్లో పిల్లలు వాళ్ళు ఏమవుతారు? గొప్పోళ్ళు అయిపోతారు. ఏమో పదవుల్లోకి వెళ్ళి ఉన్నతంగా ఉంటారేమో. మనం ప్రార్థన చేయాలి. పదవుల్లో ఉండడానికి కూడా మనం గేడు చేయకూడదు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు పదవుల్లోకి వెళ్తాం ఏంటి? కూర్చొని ఎప్పుడు అలా ప్రార్థన చేసి భజన చేయాలని అనుకోకండి. కొంచెం ఆలోచించండి లోతుగాని. ఆనాడు అంటే దేవుడు ఎన్నుకునేవాడు, ఈనాడు ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ప్రజలు ఎన్నుకోవాలి. ఆనాడు కింగ్స్ రూల్ అంటారు దాన్ని. బ్రిటిష్ పాలనలో కూడా కింగ్స్ రూలే ఉండేది అప్పట్లో. ఆ కింగ్స్ రూల్ ఎవరు ఎన్నుకునేవారు? ప్రజలు. రాజు, ఒక రాజుని ఎన్నుకుంటే ప్రజలు ఆ రాజు ఇష్టమే జరిగేది. ఈ రోజుల్లో కూడా దేవుని ఇష్టం జరగాలి. కాబట్టి మనం దేవుని చిత్తం చేద్దామండి. అందుకనే దేవుని వాక్యానుసారంగా కట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మనకు అన్నీ తెలుసు. గంగి గోవు పాలు గరటడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు. ఏమండి, ఒక మంచి ఆవు పాలు, గరిటెడు పాలు చాలు, చిక్కగా ఉంటాయి. చక్కగా నువ్వు పెరిగి పెట్టుకుంటావు, అది పాలు కాసుకుని తాగుతావు, తాగు. కొండడు గాడిద పాలు అయితే ప్రయోజనం ఏంటన్నారు. ఈ మధ్యలో జనాలు తిరుగుతున్నారు, గాడిద పాలు తాగు నీకు బాగా బలం వస్తుందండి. నిజమాబద్ధం మరి ఆ సామెతను బట్టి చూస్తే ఏం కాదు అసలే. అవన్నీ కరెక్ట్ కాదు. ఏమైనా వాక్య సత్యాలు మనం తెలుసుకుందాం, ఖచ్చితంగా బతుకుదామండి. ఇంట్లో ట్రై చేయండి, ఎందుకు ఉండలేమండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదని 1 యోహాను పత్రికలో ఉంది. ఆయన వాక్యం ఎంతో తేనె లాంటిది, మధురమైంది, అది మనకి ఎంతో బలం. ఇలాంటి ఖచ్చితమైన మాటలు చెప్తుంటే హృదయం ఇన్స్పైర్ అవ్వాలి. కానీ మనం సొణుక్కుని ఇసుక్కుని నన్నే అన్నాడు, లేకపోతే ఇది అన్నాడు, అయ్యి బాబు ఎంత ఖచ్చితమైన భక్తి ఎవడు కడతాడు అనుకుంటాం. అంటే ఏమండి, ఈ జీవితం చిన్నదండి, ఏదో రూపంలో చచ్చిపోతామండి. ఆ తర్వాత ఏమవుతామండి? ప్రతివాడిని దేవుడు జాలిగలవాడు, దయ, కనికరం, కరుణ, ఇంకేంటి అది కృప, వీటితో వెళ్ళిపోతారా? పరలోకం పాపం చేస్తానే, కృప ఉంది కదా అని నీవు పాపంలో బ్రతకూడదని రాశాడు పౌలు. జనం ఏమంటున్నారంటే కృప ఉంది కదా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన కృప వల్ల మా అబ్బాయి కాపాడబడుతున్నాడు, ఆయన కృప వల్ల నా భర్త కాపాడబడుతున్నాడు, 2-3 ఫ్యామిలీలు మెయింటైన్ చేసినని. ఎంతమంది బతుకులు పాడు చేస్తున్నా ఆయన కృప వల్ల నా బిడ్డలు బాగున్నారు. నిజంగా కృప ఉందో ఉగ్రత ఉందో చూసుకోవాలి మనం. క్లుప్తంగా 2-3 మాటలు మనం చూసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే వస్తామో 10వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, ఇక్కడ నేను 3వ వచనం నుండి 12వ వచనం దాకా చూస్తే ఒక అద్భుతమైన విషయాలు దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాళ్ళకే కాదు మనకు కూడా చెప్తున్నాడు. ఎంత ఖచ్చితమైన మాట చెప్తున్నాడు. ఇది పాటించట్లేదు, పోను అన్యులు పాటించడం పక్కన పడే, క్రైస్తవులు మనమే పాటించట్లేదు. యేసయ్య ఏమేం చెప్తున్నాడు దానికి వ్యతిరేకంగానే బతుకుతున్నామండి మనం. నాకెంత వేదన. నేను ఎవరిని అంటలేదండి, నేను అనుకుంటున్నానండి, ఇలాంటి వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు మన సంఘంలో ఒక్కడు బ్రతికితే నేను కూడా ఓడిపోయినట్టే, నేను పడిపోయినట్టే, నేను దొంగ సేవకుడి కింద లెక్క. నా సంఘంలో ఎవడైనా తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే, నా సంఘంలో వాళ్ళు సినిమా సీరియల్ చూస్తే నేను చూసినట్టే, నా సంఘంలో వాళ్ళు తాగితే నేను తాగినట్టే. అంతేనండి. ఆ శిక్ష అంతా దేవుడు అనుభవించలేదా మనందరి పాపాలు ఆయనకు ఒక గిన్నెలో వేసి చేదు చిరకనిస్తే ఆయన తాగలేకపోయాడని ఉంది. ఈ పాత్ర తొలగించి ప్రభా, నేను ఎలాంటి పాత్ర ఏనాడైనా తాగానా పరలోకంలో? అమృతము ఎంతో స్వీట్గా తాగే పాత్రకే నాకేంటి మనుషులు ఇంత దుర్మార్గమా? రొచ్చు కంటే అన్యాయంగా బతికారా వీళ్ళ బ్రతుకంతా పాత్రలో పోసి నన్ను తాగమంటున్నావా? నేను తాగలేనయ్యా. నువ్వు తాకపోతే ప్రజలందరూ నరకానికి పోతారు. అయితే నీ చిత్తమే కానీ తాగుతాను, వర్షం చూడలేకపోతున్నాను,
నేను తాగలేను. నువ్వు తాకపోతే ప్రజలందరినీ సైతాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. అయితే తాగుతాను. ఎంత పోరాటం ఆ రాత్రి. మన ఎన్ని మీద వేసుకున్నాడే, మనం ఎవరి కోసం చేస్తున్నామండి? కృతజ్ఞత ఇది మనకి. ఈ 3 నుండి 12 వచనం వరకు చూస్తే ఒక అద్భుతమైన ఫ్యామిలీ సెటప్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వివాహ వ్యవస్థ, సొసైటీలో ఫ్యామిలీ ఎంత విలువైనదో. అందుకనే ఆనాడు పెద్దగా విడాకులు, ఎవరితో పడితే వాళ్ళు బతకటాలు ఇవన్నీ లేవు. రాజులు కాబట్టి ఎంతమంది భార్యలను ఉంచుకోవచ్చు, యాజకులైతే ఒకే భార్యతో ఉండాలి. అవన్నీ పాత నిబంధనలో రూల్స్. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా పాత నిబంధనలోనే ఎజ్రా లాంటి భక్తుడు, ఇంకా మిగిలినటువంటి దైవజనులు ఏం ప్రార్థన చేశారు తెలుసా? అబ్బాయి మీరు సేవ చేస్తున్నారు, ఓ భార్య ఉండగా ఇంకొక భార్యను పెట్టుకున్నారు. సేవ చేసేవాళ్ళు కూడా 2వ భార్యలు పెట్టుకున్నారు. ఏడ్చాడు, కన్నీళ్ళు కాచాడు. 10వ అధ్యాయం అంతా ఏడ్చాడు ఎజ్రా. రాడే అయ్యా ఎజ్రా గారు ఏమైందిరా అంటే, అక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? అసలు ఎన్ని చెప్పాలంటే నాకు టైమే సరిపోదు. ఏడుస్తున్నాడు ఎజ్రా. ఏడుస్తుంటే అయ్యి బాబోయ్ ఎజ్రా భక్తుడు ఏడుస్తున్నాడు రా బాబు, మన శాస్త్రి గారు ఏడుస్తున్నారా అని నీతిమంతులు మీలాంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళు వెళ్ళి ఒకళ్ళకొకళ్ళకి అందరు చెప్పారు. అందరు చెప్పుకుని ఎవరి కొరకు ఏడుతున్నాడు రా? మనందరి కోసం రా, మన గ్రామస్తుడు కదా, మన పాస్టర్ కదా, మన కోసం ఏడుతున్నాడు రా. ఏ అంటే మన పాపాలను బట్టి ఆయన అన్నం తిన్న అంటున్నాడు, నిద్రపోను అంటున్నాడు, ఆయన గొళ్ళుని ఏడుతున్నాడు. మనం వెళ్దామని అందరూ వచ్చేస్తే ఓ బోరున వర్షం కురుస్తుంది. అందరూ ఉన్నారు, అయ్యా మేము తప్పు చేసాం. మీరు తప్పు చేస్తే కాదు, మీరు ఒప్పుకోవాలి. తప్పు చేశానని, తప్పు చేశాను క్షమించంటే కుదరదు. మీ భార్యలతోనే ఉండాలి. మీరు ఎవరిని చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి, చూడండి చాలా న్యాయంగా మాట్లాడాడు. వాళ్ళకి ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఆధారం చూపించి వాళ్ళని తీసుకెళ్ళి వదిలేసేయండి. మీరు ఎక్కడి నుంచి తెచ్చారో ఉండకూడదు, అలాగా 2వ భార్యతో ఉండకూడదు. నా పరిపాలనలో నా యేసయ్య చెప్పాడు మీరందరూ అలాగ ఉండకూడదు. మీరు అలా ఉంటానంటేనే నేను నా ఉపవాసాన్ని మానుకుని మీ మధ్యకు వస్తాను తప్ప, లేకపోతే నేను రాను. నేను ఇక్కడే మీకోసం ప్రార్థన చేస్తా, బతుకుతానో చస్తానో. కానీ నేను చనిపోతే ఆ కీడు శాపం మీ మీదకి వస్తుంది. మీ కొరకు ఇంకెప్పుడు ప్రార్థన చేయడని చెప్పాడు ఆఖరి ప్రవక్త అప్పట్లో. భయపడిపోయారు అందరం. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండేవాడండి, బలంగా పనిచేసేవాడు పరిశుద్ధాత్మ. అయ్యా మేము తప్పులు ఒప్పుకున్నాం, వదిలేస్తాం, వదిలేసేయండి. తెల్లవార్లు ఏడ్చి పాపాలు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. ప్రవక్తలు అలాగ ఉండేవారు, భక్తులు అలాగ ఉండేవారు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ వచ్చి అంటున్నారో 3వ వచనంలో చూస్తాం. ఏమండి ఇక్కడ మనం ఒకటి చూస్తాం, వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చెను కదా అని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు 6వ వచనంలో సృష్టి ఆది నుంచి దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేసెను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందురు. దేవుడు జతపరిచిన భార్యాభర్తలను ఎవడో వేరు చేయకూడదు. భార్య దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పడం, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి చాడీలు చెప్పడం, చెడుగు మాట్లాడటం, ఆ భార్యాభర్తను చెడగొట్టడం ఎవడు చేయకూడదు. అలా చేసినోడు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయంటే. మనం వాళ్ళు ఎలాగ చేస్తున్నాం అనుకుంటున్నాం, ఇక్కడికి వెళ్ళి అక్కడ, అక్కడికి వెళ్ళి ఇక్కడ చెప్పాం కదా అవును అనుకుంటున్నాం. నువ్వు సత్యం చెప్పామని అనుకుంటున్నావేమో, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? జాగ్రత్త, నువ్వేం చెప్తున్నావు అదే విత్తుతావు, అదే కోసుకుంటావు అంటున్నాడు దేవుడు. నిజంగా ఒక కుటుంబంలో ఎట్టి పరిస్థితులు ఉన్నా మనకు అనవసరం అండి. ఒకటే చెయ్యాలండి, మనం పాపంలో ఉన్నారా దూరంగా ఉండండి వాళ్ళకి. మీకు ధైర్యం ఉంటే హెచ్చరించి ప్రేమతో ఇది తప్పు అని చెప్పండి. ఆ తప్పు చేస్తానని తెలిసినా కూడా నాకు అవసరం ఉంది, నాకు స్నేహం ఉంది కాబట్టి నేను వెళ్తాను, టాటా చెప్తాను అనుకుంటే మీరు రొచ్చులో అడిగేసి వెళ్తున్నారని అర్థం. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది అది. అందుకే చూడండి ఈ వచనాలు ఏవి రాశాడో చూడండి. 10వ వచనంలోని చూస్తే 11, అందుకైన తన భార్యను విడనాడి మరి ఒకతను చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును, మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెండ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచరించినదగును. సమానంగా రాస్తున్నాడు. ఎక్కడే వచ్చింది వ్యభిచారం అనేది, ఎయిడ్స్ ఇక్కడే వచ్చింది, అపవిత్రత ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడి నుంచే ప్రారంభమైనవి యుద్ధాలు, మరణాలు, తెగుళ్ళు, శాపము. ఈ భార్యాభర్తల ఇద్దరిని సృష్టించినప్పటి నుంచే ప్రారంభమైంది. ఆదాము అక్కడ ఉన్నప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది. ఏదైనా మనం అవ్వనే సృష్టించాడు దేవుడు, మంచి మోటివేషన్తో సృష్టించాడు. అది మంచిది అనుకున్నాడు. ఆవిడ సృష్టించడం మంచిది, నరుడు మంచోడు కాదు, ఆవిడ చాలా మంచిది అనుకున్నాడు దేవుడు. అందుకనే మట్టితో చేస్తే బాగోదో, బలమైన ఎముకతో చేద్దాం అన్నాడు. అంటే బలంగా చేశాడు కాబట్టి ఇంకా ఎక్కువ కూల్చేస్తారనమాట ఆడవాళ్ళు, ఇంకా నాశనం చేసేస్తారు. బలమైన వాళ్ళు కదా, అంత సులువు కాదు ఆడవాళ్ళని పడగొట్టడం. ఆడవాళ్ళని ఎవరేం చేయలేరు. ఆడవాళ్ళు ఎముక స్ట్రాంగ్.
కాబట్టి వాళ్ళకి సింహాసనం ఇద్దామని వేశాడు ప్లాన్ దేవుడు. అసలు ప్లాన్ ఏంటంటే వీడు అమాయకుడు ఆడోళ్ళకి ఇద్దాం పెత్తనం అనుకున్నాడు. మరి ఏంటో భారతదేశం అంట ఇంటి యజమానుడు అనే రూల్ వచ్చింది మన భారతదేశానికి. రూల్కి ఏం రావాలి? దేవుడు రూల్ ప్రకారం అయితే ఇంటి యజమానురాలు అని రావాలి. అవునా కాదా చెప్పండి, మాట్లాడరే? ఏ బైబిల్ లేదా? నేను చెప్పేది తప్పైతే చెప్పండి. రూల్ ప్రకారం అయితే ఏం రావాలో చెప్పండి. ఇక్కడ చూస్తే ఈ పాపం ఎలాగొచ్చిందంటే భార్యకు భర్త, భర్తకు భార్య నమ్మకంగా బ్రతకపోవడం. 100 సార్లు చూసుకోవచ్చు కదా పెళ్లి చేసుకునే ముందు, అందంగా ఉందో లేదో, కలర్గా ఉందో లేదో, నచ్చుతుందో లేదో 10 సార్లు ఆలోచించుకోవచ్చు కదా. రోజంతా కూర్చుని ఎదురు చూసొచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా. ఏం పెళ్ళిళ్ళయ్యా, ఏం దౌర్భాగ్యతయా. కులాలు చూసుకుంటారో, డబ్బు చూసుకుంటారో. ఏమండి, తాగుబోతోడికి, శరీరెచ్చలతో నిండిపోయినోడికి, మొబైల్లో ఉన్న అశుద్ధత చూసి కళ్ళంతా కామంతో నిండిపోయినోడికి ఎలా ఉంటుందంటే సావుబొద్దు ఎయిడ్స్ వచ్చేసింది కూడా సినీ యాక్టర్లా కనపడుతుంది. చేసేసుకుంటాను ఆవిడే అంటాడు. అంతే, చేసుకున్న సంవత్సరానికి ఈడికి అంటుకుంటుంది, ఏడిసి ఇద్దరు కలిసి వస్తారు. దరిద్రం కనిపెట్టాలి, దేవుడి దగ్గర కనిపెట్టాలి. పెళ్ళిళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నాయి, కుటుంబాలలో అవి విచ్ఛిన్నం అయిపోతున్నాయి. డ్రైనేజీల్లో పడేస్తున్నారు పసిపిల్లల్ని. ఎన్ని అబార్షన్స్, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు. మొబైల్ చెడగొట్టేస్తుంది, నాశనం చేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులే పిల్లల్ని పాపంలోకి పంపిస్తున్నారు. పాపం చేస్తుంటే చూసే తల్లిదండ్రులు అంటే కొంతమంది తల్లిదండ్రులు చాలా నీచంగా ఉన్నారండి. చాలా దుర్మార్గమైన తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల పాపం చేస్తే చూసేటటువంటి తల్లిదండ్రులు, పిల్లల పాపం చేసి డబ్బట్టుకొస్తే పోగేసుకునే తల్లిదండ్రులు, ఎంత నీచత నీచం. కొడుకుల్ని రౌడీల్లా పంపించి చెడగొట్టి వాళ్ళ డబ్బు తెస్తే డబ్బుతో సుఖపడేటటువంటి తల్లులు తండ్రులు. ఏమైపోయింది కుటుంబ వ్యవస్థ? ఎందుకు వచ్చింది ఇది? నీతిగా యథార్థంగా భార్యాభర్తలు పెండ్లి చేసుకుని దేవునికి భయపడి బ్రతికితే వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు ప్రవక్తలు, పరిశుద్ధులు, నీతిమంతులు, దీనులు అవుతారు. దేశాలను పరిపాలిస్తారో, ప్రజలకు ఆశీర్వాదాలు తెస్తారు. అక్రమ సంతానమా బ్రతికే అక్రమం అయిపోతుంది. దేవుడు చెప్పాడు, నీ భర్తను కాక లేక నీ భార్యను కాక నువ్వెవరిని చూసినా అసలు ఇదేమో మార్క్ ఇక్కడ రాశాడు. మత్తయి యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు. ఏమన్నా తెలుసా? నువ్వేదో ఇంకొక ఆమెను, 2 ఆమెను చేసుకుంటాం, సెటప్ పెట్టడం, ఆమెతో పాపం చేయటం కాదు. నువ్వు చూపు చూస్తేనే నువ్వు పాపం చేసినట్టు నా దృష్టిలో జడ్జిమెంట్ వేరు, ప్రవక్తల దృష్టిలో జడ్జిమెంట్ వేరు, మనలాంటి విశ్వాసుల దృష్టిలో జడ్జిమెంట్ వేరు. మన దృష్టితో చూసి దేవుడు ఎలాగ తీర్పు తీరుతాడేమోలే, ఇలా క్షమించేస్తాడేమోలే, ఇలా ఏడ్చేస్తే క్షమించేసి దేవుడు మనల్ని ప్రేమ చూపించేస్తాడని, ప్రేమ గల దేవుడు అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. మన దృష్టిలా ఉండదు దేవుడి దృష్టి. ఏసేమంటున్నాడో, నువ్వు చూస్తేనే అప్పుడే ఆమెతో నువ్వు పాపం చేసినట్టు. ఈ సమాజం ఎంత ఎలా పాడైపోయిందో చూడండి. దుష్ట కళ్ళు, దుష్ట తలంపులు. మీకు విషయం చెప్పిన, సేవకుడు అందంగా ఉంటే ఆడి కోసం వెళ్ళే విశ్వాసులు కూడా ఉన్నారు. వినటానికి సిగ్గుచేటుగా ఉన్నది. మా సేవకుడు హీరో, మా సేవకుడు టాప్, మా సేవకుడు సూపర్. ఎవరంటే పెద్ద ఉన్నతమైన కులవాడు, ఎర్రగా బుర్రగా మెరుతున్నాడు. ఈ పార్సలు కూడా చెక్క భలే తయారవుతున్నాడు. ఒకడు గడ్డం పెంచుతాడు, ఒకడు జుట్టు తీసేస్తాడు, లేకపోతే ఒకడు జుట్టు పెంచుతాడు. ఇలా రకరకాలుగా రకరకాల డ్రెస్సులతో, రకరకాలైనటువంటి గెటప్పులతో కనుపరుచుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఏంటంటే బీభత్సంగా కనబడాలి. చాలామంది అలాగే వెళ్ళి పాపంలో పడిపోతున్నారు, దొరుకుతున్నారు. ఎక్కడ దొరకట్లేదా? దేవుణ్ణా మనకు అవమానం రావట్లేదా? ఎంత దుఃఖకరమైన విషయం ప్రియులారా, చాలా వేదన. ఎంతని చెప్పగలం? మనం ప్రార్థన చేద్దాం. ప్రతి సేవకుడు పరిశుద్ధంగా ఉండాలి, నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. ఈ ప్రపంచమంతా పరిశుద్ధంగా మారిపోవటానికి ఆయన ఇక్కడ అడుగెట్టాడు. పరిశుద్ధుడు పరలోకంలో నుండి దిగొచ్చింది ఎందుకు తెలుసా? ఈ భూమిని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. మన మనసులో, మన హృదయాలు. కాబట్టి ఈ మాట మనం మనసులో పెట్టుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియులారా. ఈ విషయమును బట్టి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మరి ఈ విషయంలో ఇంకా చాలా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మీరు గమనించాలి. ప్రార్థనతో మనం ఎలాగ వివాహంలో ప్రవేశించామో మర్చిపోవద్దు. వయసు పెరిగే కొలిది, సంవత్సరాలు ఎక్కువయ్యే కొలిది, ఏమండి, భార్య పాతదైపోయి, భర్త పాతోడైపోయి, ఏమండి, కొత్త కొత్త స్నేహాల కొరకు ఆశపడొద్దు. దుష్టత్వాన్ని, దుర్మార్గతని, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మీరు చూడకూడదు. క్రైస్తవుడు, మారుమనసు పొందినోడు, బాప్తిసం తీసుకున్నోడు, ప్రభురత్న భూమి తీసుకున్నోడు ప్రభు వైపే చూచుకోవాలి. మనల్ని రోజు నూతన సృష్టిగా చేస్తే
దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవడ క్రీస్తులో ఉంటేవాడు నూతన సృష్టి. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు పెళ్ళైనప్పుడు నీ భార్య నీకు ఎంత అందంగా ఉందో, నీ భర్త ఎంత అందంగా ఉన్నాడో, వాళ్ళు ఎంత నీకు సుఖం ఇచ్చారో, ఎంత ఆనందం ఇచ్చారో, అది ఎన్ని సంవత్సరాలైనా ఇస్తారు వాళ్ళు. నీ ఒప్పుకున్నంత వరకు నీకు సంతోష పెట్టగలుగుతారు వాళ్ళు. అదే చెప్తున్నాడు దేవుడు. నువ్వు క్రీస్తులో లేవనుకో, ఆ నూతన ఆనందం ఉండదు. క్రీస్తులో లేనోడికి పాతబడిపోద్ది, కొత్తదాన్ని ఎత్తుక్కుంటా ట్రై చేస్తాడు. అలా దారి తప్పిపోతారు. ప్రియులారా, ఇలాంటి తప్పుడు జీవితాలు జీవిస్తే, భార్యలను బాధ పెడుతూ వేరే సెటప్మెంట్ పెట్టుకున్నవాడు క్షమాపణ అడిగి, భార్య పాదములో పట్టుకుని క్షమాపణ అడిగి, అక్రమ సంబంధాలని విడిచిపెట్టుకొని అనవసరమైన చాటింగులు చేసుకుంటూ, నేను చూపుల ద్వారా, తలంపుల ద్వారా, అపవిత్రపు మాటల ద్వారా, మనసు ద్వారా, చూచుట ద్వారా అపవిత్రతలో జీవించేటటువంటి వాళ్ళు. శరీరంతో చేరు కొంతమంది, మనసుతోని వయసు పెరిగిపోతున్నా సరే, 60-70 సంవత్సరాలు వచ్చినా సరే, ఎక్కడొస్తుందో ఈ శరీరేచ్ఛలు భయంకరంగా. సిలువలో యేసయ్య చనిపోయేంత ప్రజలంతా నాశనం అయిపోతుంటే, రేపు మేము చనిపోతే ఎక్కడికి వెళ్తాం ప్రభు అని బాధ లేదు, చింత లేదు. రాబోయే యవనస్తులు ఎలా పాడైపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? పరిగెడుతున్నారు. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? ఏ సంఘాన్ని పరిగెడుతున్నావు? ఏ బోధ అంటున్నావు? జాగ్రత్త నా సహోదరుడు, నా సహోదరి. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకున్నావు? ఎవడ కట్టడో. నువ్వు దెబ్బ తిన్నావంటే పోలీస్ స్టేషన్, కోర్టులోకి వెళ్ళి విడాకులు తెచ్చుకుని మీకు విడిపోయి విచ్ఛిన్నం అయిపోయి సర్వనాశనం అయిపోతే, ఆ పిల్లలు కూడా భ్రష్టులు అయిపోయి దేశాన్ని పాడు చేసేవాళ్ళు అయిపోతారు. అందుకే తల్లిదండ్రులు, భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉంటే గొప్పవాళ్ళుగా మీ పిల్లలు తయారవుతారు, మీ కుమారులు, కుమార్తెలు. దేవుడు చెప్తున్నాడు, విడాకులు ఇవ్వద్దు, అక్రమ సంబంధాలు వద్దు. సంఘానికి వచ్చినప్పుడు కూడా, సంఘంలో కూడా చాలామంది అశుద్ధమైన మనసులతో, అపవిత్ర మనసులతో చూడకూడదండి. దేవుణ్ణి చూసుకోవాలి. తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఇంకేం కనపడకూడదు, ఏం కనపడకూడదు. చాలామంది మందిరాల్లో కూడా అశుద్ధతతో వస్తారు. మందిరంలోకి వచ్చినప్పుడు ఫోన్లో ఆన్ చేస్తేనే అందులో పాపం వస్తుంది. కడుక్కోండి, మనసులు కడుక్కోండి, హృదయాలు కడుక్కోండి. యేసయ్య అంత తేటగా చెప్పాడు, ఆనాడు చెప్పాడు. ఈనాడు కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోయినాయి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి కుటుంబాన్ని కట్టుకుందాం. మన దేవుడు కుటుంబాలు కట్టే దేవుడు. అబ్రహాము కాలము నుండి కొత్త నిబంధన వరకు ఆయన కుటుంబాలు కట్టాడు. మన బిడ్డలను కడతాడు, మన కుటుంబాలు కడతాడు, మన పరిశుద్ధపరుస్తాడు. అయినా మన వల్ల ప్రార్థనాత్మ ఉండాలి, ఒంటరి ప్రార్థన, కుటుంబారాధనలు ఉండాలి, ఏక మనసు, ఏకాత్మ ఉండాలి. అట్టి అద్భుతమైన కార్యం ప్రభు మన కుటుంబాల్లో చేయనుగాక. ఇంకొక మాట ఉండిపోయింది, కానీ నేను ఇప్పుడు ఆ మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈ మాట అవసరం, ఈ మాట చాలా అవసరం. అది ఎందుకంటే 10వ అధ్యాయము 30 వచనంలో నుండి మనం ఒక అద్భుతమైన 30-31లో ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నేను వివరించను కానీ చెప్పొదిలేస్తాను నేను. ఆ వాగ్దానం ఏంటంటే, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను విడిచివాడు ఇప్పుడు యహమందు. ఇది చాలా జాగ్రత్తగానండి. మార్కులు ఎంత బాగుందో. ఎప్పుడో కాదు, నీకు పరలోకంలో వస్తాయి. ఇక్కడ దేవుడికి ఇచ్చేస్తే, నువ్వు కష్టపడి అప్పుల్లో ఉండగా నువ్వు దేవుడు కానుకలు ఇచ్చేస్తే నీకు పరలోకంలో వస్తాయి అంటాం కాదు. ఎక్కడొస్తాయంటున్నాడో ఇక్కడ చూడండి. ఇప్పుడు యహమందు హింసలతో పాటు, దేవుడు నమ్ముకునే వాళ్ళకి హింసలు ఉంటాయి, ప్లస్ 100 ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, భూములు. వాక్యాన్ని చూసుకోండి. రాబోవు లోకమందు నిత్య జీవము. ఎంత అద్భుతం తెలుసా? మనం ఇక్కడ ఏది ఇచ్చినా ఇక్కడే వచ్చేస్తుందంట ప్రతిఫలం. నువ్వు ఇక్కడ ఏది చేసినా కొన్ని రోజుల్లో మనం చచ్చిపోయే లోపల, అందుకే మనం ఏం విత్తుతామో అది కోసుకుంటాం అన్నాడు దేవుడు. మనం ఏ మంచి చేస్తామో, ఏ కన్నీళ్లు కారుస్తామో, ఏ నీతిగా ఉంటామో, ఏ భక్తి కడతామో మన పిల్లల్లో కనబడిపోతుంది. నువ్వు దేవునికి నువ్వు కలిగినది ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇంకా ఇచ్చేస్తాడు. చాలా అద్భుతాలు జరుగుతాయి. నేను ఇచ్చేసి పేదవాడిని అయిపోతానేమో అనుకోవద్దు. మీ పిల్లల్ని లేపి ఇంకా గొప్పవాడిని చేసేస్తాడు. అదే కదా అంటున్నాడు, యెహోవామందు ఈ లోకంలో ఇస్తాను మీరు అన్నీ నా నిమిత్తం. కానీ మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఈ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు, ఆస్తులు, ఇళ్ళు, ఇవి ప్రాముఖ్యం, వీటి తర్వాతే దేవుడు అనుకుంటున్నాం. అది చాలా తప్పు. ఇవి వదులుకుంటే దీనికి డబుల్ ట్రిబుల్ ఇస్తానంటున్నాడు. దేవుళ్ళో ఉన్నది అంత గొప్పతనం, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ఎప్పుడో చచ్చిపోయికి ఎత్తానట్లా, చచ్చిపోయికి మనకెందుకు, భూమి మీదే కావాలి మనకే. అవి ఇస్తాడు. మన అప్పులు పాలు చేయడు. నువ్వు దేవుడికి ఇవ్వటం వల్ల నష్టపోవు. నీకు నువ్వు చింతపడొద్దు, బాధపడొద్దు. దేవుని దగ్గరికి రావటం వల్ల నీ సమయం వృధా కాదు. అది మనం అర్థం చేసుకుందాం ప్రియులారా. ఈ వాక్యం
నేను వివరించలేను, కానీ మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి. 31వ వచనంలో చివరిలో ఒక అద్భుతమైన మాట, అనేకులు మొదటోళ్ళు కడపటి వారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు. మనం మొదటి నుంచి భక్తి కట్టుకొని మనం కడపటోళ్ళం అయిపోతామా? బుద్ధి లేని కన్యకల్లాగా ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎంత భక్తి కట్టుకొని ఇప్పుడు వచ్చి ఏదో పై భక్తి కట్టుకొని బతుకుతున్న వాళ్ళు రేపు ఏళ్ళ ఖచ్చితంగా బతికేసి మనకంటే ముందు వెళ్ళిపోయి మనం ఇంత ఖచ్చితమైన భక్తి కట్టుకుని ఇన్ని శ్రమలు అనుభవించి మనం లైట్గా వెనక్కి వెళ్ళిపోయామంటే మన స్థలాలు వాళ్ళు ఆక్యుపై చేస్తారో, మన కిరీటాలు వాళ్ళు తీసుకుంటారో, మన సింహాసనాలు వాళ్ళకి పోతాయి. నీ కిరీటం ఎవరిని అపహరింపకుండా చూసుకోమన్నాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. నా దేవా, భార్యాభర్తల యొక్క సంబంధం విషయమై మేము ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. రోజు క్షమించుకోవాలి, రోజు ప్రేమించుకోవాలి, రోజు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు, రోజు కలిసి ప్రార్థించే మనసు ఎంత అవసరం. రోజు దేవుడు ముందు పెట్టుకునే వాళ్ళంగా ఉండాలి, రోజు తగ్గించుకోవాలి, రోజు పిల్లల కొరకు కన్నీళ్లు కాచాలి. అలాంటి కుటుంబాలుగా మా కుటుంబాలు చేయండి అయ్యా. ఎంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చావు. నేను డబ్బు వదులుకున్నా, భార్యని, పిల్లలను, ఆస్తులను, దేన్నైనా సెకండ్గా పెట్టుకొని ముందు దేవుడు దేవుని పని అని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి 2 అంతలు 3 అంతలు 100 అంతల ఆశీర్వాదాలు ఇస్తానని. అది భూముల ఆస్తులు ఎప్పుడు పరలోకంలో కాదని నిజమేనాయన. అందుకే చాలామంది సేవకులు త్యాగంతో వాళ్ళకున్న డబ్బు, ఉద్యోగాలు, చిన్న చిన్న పొలాలు, బంగారం ఖర్చు పెట్టి సువార్త ప్రకటించి మంచి సేవలు కట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళకి తరగనే ఆస్తినిచ్చావు తండ్రి ఎన్నో సంస్థల్లో. ఇది సత్యం, ఈ వాక్యం నెరవేరుతుంది. మరి మాకెందుకు నెరవేరట్లేదు? మాగలో కూడా నెరవేరాలి ప్రభా. మేము అట్టి త్యాగపరులుగా 4-5 అపోస్తుల కార్యములు తమకు కలిగినది ఏది తమదని అనుకోనకుండా అపోస్తుల పాదముల ముందు పెట్టి వారికి ఏ కొదువ లేకుండా ఉండనని చెప్పబడినట్లుగా మేము మీ పాదాల యొద్ద సర్వ సమృద్ధిని పొందుకునే వాళ్ళుగా చేయండి. మేము కడపటోళం అయిపోనవద్దు తండ్రి. నీ రాకడలో మేము మొదట ఉండాలి నాయన. అట్టి కృప ఈ వాక్యం వెంటనే బిడ్డలందరికీ దయచేయమని, నాకును దయచేయమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.